రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కారు, టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? మొహమ్మద్ జంగీర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. మీ పేరేంటమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? అంటే ఏ పార్టీకి వేద్దామనుకుంటున్నారమ్మా? ఏ పార్టీకి? टीआरएस के तरह, बीजेपी के तरह, कांग्रेस के तरह, बीजेपी के तरह। आपका नाम क्या है? अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? टीआरएस। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? टीआरएस। మీ పేరండి? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? రామరాజ్ అండి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ మేడం. టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ ఓటేస్తావు? కారు గుర్తుకి, అంటే టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి. మీ పేరేంటమ్మా? సుజాత. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? ఎవ్వరికి వేయద్దు అనుకుంటున్నాం ఇప్పుడైతే ఓటు. అంటే ఎందుకు అలా నిర్ణయించుకున్నారు? మరి ఏందమ్మా, తీసుకున్న వాళ్ళే డబ్బులు తీసుకోవడము, ఇచ్చిన వాళ్ళకే సహాయం చేయడము, బీదోళ్ళకి ఎవ్వరు చేయట్లేదు. ఒక్కొక్కరు ఇళ్ళు కూలిపోయినాయి, అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలక్షన్లు వేయాలెందుకు, గెలిపియాలెందుకు, వాళ్ళ మీద నమ్మకంతో ఉండాలెందుకు? మరి ఏం చేస్తాం, పోనీ ఓటు అట్లా అని చూస్తున్నాం. ఎన్ని రోజులేమో ఓటు వేయాలి, బతుకున్నది గుర్తుంటుంది, మనం బతుకున్నన్ని రోజులు ఓటు వేసుకోవాలా, అది మన హక్కు అనుకున్నాం. కానీ ఆ హక్కు కూడా వేస్ట్ అవుతుంది, ఓటు వేసి కూడా వేస్ట్ అవుతుంది. అందు గురించి ఓటు మీదనే పోయింది అసలు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు మీరు? నాకు ఎవరు హెల్ప్ చేస్తే అలాగే మద్దతు చేస్తాను. నా ఇంట్లో నాకు 10 ఓట్లు ఉన్నాయి. నాకు ఎవరైతే మద్దతు చేస్తారో నేను అలా ఓటు వేస్తాను. మీ పేరండి? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఈ డివిజన్ పార్టీలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అధికార పార్టీ. అధికార పార్టీ అంటే ఏ పార్టీ అని నిర్ణయించుకున్నారు? తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ. పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పార్టీలో ఇప్పుడు మీరు ఈ డివిజన్ పరిధిలో వస్తే ఏ పార్టీకి ఓటేస్తారు? అధికార పార్టీ. టీఆర్ఎస్. ఎలక్షన్స్ దాంట్లో ఈ డివిజన్ పరిధిలో మీరు ఏ పార్టీకి टीआरएस, बीजेपी, कांग्रेस? टीआरएस. ओके, थैंक यू. మీ పేరమ్మా? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీకి ఓటేస్తారు? అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీ పేరండి? అబ్దుల్ వహాబ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ. ఇప్పుడు ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. అచ్చా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సిటీ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు కేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, ఏదైతే ఓకే అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ वेरी मच. टीआरएस के स्तर. ओके, थैंक यू. अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालेगा? टीआरएस. थैंक यू. क्यों डालना चाहते हैं भाई आप टीआरएस को? काम अच्छा कर रहे हो. अच्छा, हुकूमत में से आए हैं केसीआर साहब. अच्छा, अभी ये शादी मुबारक पैसा और परसों बारिश गिरे तो कोई पार्टी नहीं दिया, फिर भी लोग आगे 10,000 अकाउंट में डाले, हर किसी को अकाउंट में 10,000 रुपये डाले. इसलिए आप टीआरएस को डालना चाहते हैं. थैंक यू वेरी मच. మీ పేరండి? నరసింహ, కే నరసింహ.
ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానిలో ఈ డివిజన్ పరిధిలో మీరు ఏ పార్టీ కోటిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ బీజేపీ. అంటే ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఇక ముందు కౌన్సిలర్ ఆమె ఉండే కదా కార్పొరేటరు, ఆమె పనులు చేయలేదు కాబట్టి ఈసారి మార్పు కోరుకుంటారు అని చెప్పి బీజేపీ కదమ్మా. మీ పేరు? సుశీల. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కేసీఆర్ గారికి. కేసీఆర్ గారికి. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? తెలంగాణ. కారు గుర్తుకి. తెలంగాణ. పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? टीआरएस. आपका नाम? मोहम्मद बैनुद्दीन. अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं? हमारे एमआईएम. గోపిరెడ్డి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కోటేస్తారు? నేను లోకల్ క్యాండిడేట్ని పెట్టాను, ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరికి ప్లస్ మైనస్ ఉన్నాయి. సో లోకల్ క్యాండిడేట్ కార్పొరేటర్ ఎవరు మంచి క్యాండిడేట్ అయితే ఓకే. ఒకవేళ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? వేయాల్సి వస్తే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ బీజేపీ వస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఓకే. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే మీరు ఏ పార్టీకి వేస్తారు? ఒకవేళ వేయాల్సి వస్తే ఏ పార్టీకి వేస్తారు? బీజేపీ. తమ్ముడు మీ పేరేంటి? శివకృష్ణ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు? నేను టీఆర్ఎస్కి కారు గుర్తుకి. ओके, थैंक यू वेरी मच. मोहम्मद सलीम. अच्छा, जीएचएमसी इलेक्शंस में किसको वोट डालेंगे आप? टीआरएस पार्टी को. थैंक यू वेरी मच. ब्रो మీ పేరేంటి? చెన్నయ్య. జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు? చెన్నయ్య. టీఆర్ఎస్ పార్టీకి వేస్తావా? థ్యాంక్ యూ. బాలరాజు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీకి వేస్తావు ఓటు? టీఆర్ఎస్కి వేస్తావా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు? వరదలు వచ్చినాయి. ఎప్పుడు ముట్టినాయా మీకు? 10,000. ఓకే, అందుకని మీరు టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. మీరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారండి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి ఇవ్వాలనుకుంటున్నారు? మీ పేరమ్మా? సవిత. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. ఓకే. ఎందుకు బీజేపీకి వేయాలనుకుంటున్నారు? పార్టీ చేంజ్ చేస్తే మంచి జరగచ్చేమో. మొహమ్మద్ బషీర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నారు? ఉన్న డెవలప్మెంట్ చాలా బాగున్నారు. ఇంకేమో బీజేపీ వస్తే మళ్ళీ అదే చూడాలి. ముందే చెప్తున్నారు అండి, నాకు ముందే చెప్తారు మేము ఏం చేస్తాం మధ్య వచ్చినాక ఇంకేముంటాం. ఏదో ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇప్పుడే అక్కడ చూస్తున్నాం అదర్ స్టేట్లో అలా ఇలా ఇక్కడ కూడా మొదలవుతుంది. అదే టీఆర్ఎస్ ఉంటే పనులు కూడా అవుతున్నాయి, దానికి మంచి పనులే అవుతుంది. కొంచెం లేట్ అవుతుంది, అది కామన్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది? పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకి వేస్తామనేది చెప్పలేము, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి టీఆర్ఎస్ వస్తే బాగుంది. ओके, प्रदीप यादव. अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डाले तो अच्छा लगता बोल के समझ रहे हैं? बीजेपी. थैंक यू. आपका नाम क्या है? मुकेश. अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आए तो अच्छा होगा? बीजेपी. थैंक यू. రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే. ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. మీ పేరేంటి బ్రో? శ్రీనివాస్ గారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు?
कांग्रेस पार्टी का ओके थैंक यू वेरी मच अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी आएगा अच्छा ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ओके थैंक यू ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ పేరు ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బీజేపీ ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు బీజేపీ అంటే సెంట్రల్లో కూడా ఉంది సంతోష్ ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్ పరిధిలో అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా దగ్గర అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి మీరు ఓటేస్తారు కాంగ్రెస్ గారు భయ్యా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు కేసీఆర్ థ్యాంక్ యూ మీ పేరండి ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ ఓకే పేరు నా పేరు రమణ ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు బీజేపీ బీజేపీ ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు బీజేపీ ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు లైట్ లేవు వాళ్ళ వైఫ్ కార్పొరేట్ అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావగారే రూల్ చేస్తారు వాళ్ళు వచ్చి ఎట్లా అంటే ఇల్లు కడితే పక్కన తీసుకోవడము ఇట్లా వాళ్ళు ఏం పని చేయరాదు రోడ్లు డ్రైనేజ్లు ఏమి మంచిగా ఇక్కడ ఇంకోటి అంటే కమిషన్ ఏజెంట్ ఎక్కువ ఉంటారు వాళ్ళ పేరు అయితే తీసుకుంటే ఎక్కువ మొన్న పడ్డ వర్షాలకు కూడా 10,000 అయితే ఇచ్చారు 5,000 వాళ్ళు ఎవరైతే ఇల్లు మిగిలిపోయినా వాళ్ళకి 5,000 ఇచ్చి మిగిలిన వాళ్ళు 3,000 2,000 అట్లా తీసుకోవాలి. మీ పేరండి ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను బీజేపీ పార్టీకి బీజేపీ ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు బీజేపీ ఎందుకంటే ఇక్కడ ఉన్న పాత ప్రభుత్వం కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే ఉందో అది ఏ పని లేదు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ ఏదైనా వాటర్ ప్రాబ్లం కానీ సపోజ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామనుకున్నా కానీ దానికి బ్లాక్ మనీగా ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా చేసి ఆపేసి ఇంత డబ్బులు ఇస్తే నేను స్టార్ట్ చేయిస్తాము లేకపోతే లేదు దౌర్జన్యం చాలా చేస్తాము టీఆర్ఎస్ దానివల్ల టీఆర్ఎస్ మేము కూడా ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్తలు బీజేపీని గెలిపించుకుంటాం. పేరు రవి రవి ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు అధికారం మొదలుపెడితే మాత్రం నేనైతే బీజేపీ చేస్తాను. బీజేపీ అంటే ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు నాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి బీజేపీ చేస్తాను. అంటే ఎందుకు బీజేపీ అంటే ఇష్టం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తాను. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారు బీజేపీ ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు బీజేపీ చేస్తాను. బీజేపీ అంటే ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు 5 years అయింది కార్పొరేటర్ ఒక్కసారి వచ్చి చూసి సరదా ఇంటి పరిసరాలు అందరూ వచ్చి అంతా గుంత అంట మురికి ఆ రోడ్ అంతా ఖరాబ్ ఒకసారి కూడా వచ్చి ఒకసారి ఎలక్షన్ అయిపోయిందంటే ఇక కార్పొరేటర్ కూర్చోవడం కానీ పని ఏం చేయడం లేదు. ఈసారి బీజేపీ ఇస్తాను. పేరమ్మా ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో నువ్వు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు నేను టీఆర్ఎస్కి టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నావు ఎందుకంటే కన్నిటిగా పోయిన సంవత్సరం నుంచి అయినా కానీ రోడ్స్ కానీ ఏవైనా కానీ మంచిగా చూసుకుంటున్నారు. 10,000 విషయంలో గిట్ట కాంప్రమైజ్ లేదు వేసిండు. మీకు 10,000 అందినాయా కొంతమందికి అందలేవు పాపమా బీజేపీ వాళ్ళు ఆపేశారు కాబట్టి ఆయన తప్ప ఏమని కేసీఆర్ తప్పు. आपका नाम भैया చంద్రు ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఏదనుకున్నామంటే ఇక ప్రతిసారి టీఆర్ఎస్ చేస్తున్నాము మళ్ళీ మార్పు కావాలని అనుకుంటున్నాము. ఈసారి సరిగ్గా చేస్తలేదు సరిగా ఇంతకుముందు జరిగిన అది అదే వరదలు వరదల సాయం కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అటువంటి జరిగినాయి. కొంతమంది బాధ్యతలు ఇవ్వలే కొంతమంది మునిగిపోయిన ఇవ్వలే మా మంచిగా ఉన్న వాళ్ళు ఇచ్చారు. దానివల్ల ఎవరికి ఇవ్వాలో ఇక డిసైడ్ చేసి చేస్తామన్నా ఈసారి కొంచెం ఆలోచన చేస్తాం. ఒకవేళ వేయాల్సి వస్తే ఏ పార్టీకి వేస్తారు చూద్దాం ఆ క్యాండిడేట్ బట్టి ఆ కన్నా గట్టిగా మాకు ధైర్యంగా చెప్తే దాన్ని బట్టి మీ పేరు నా పేరు నరసింహరావు. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్ పార్టీలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు బీజేపీ బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు చాలా మంది దాని పేరే వెళ్ళింది. కాంగ్రెస్కు ఈ తెలంగాణకు బలంగా లేదు.
మీ పేరండి? నా పేరు సాంబయ్య. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? నేను టీఆర్ఎస్. టీఆర్ఎస్. आपका नाम क्या है? नाम क्या है? मेरा नाम बादशाह है। बादशाह जी, अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, तो आप कौन सा पार्टी को वोट डालेंगे? टीआरएस, बीजेपी, कांग्रेस? मैं तो देखता हूँ कोई भी पार्टी अच्छा है तो उसको डालें। नहीं, अभी तक जो पार्टी अच्छा किया बोल के आप समझ रहे हैं, अब तक तो टीआरएस तो अच्छा कर रहे हैं। तो आप टीआरएस को देंगे जरूर। हाँ। థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరమ్మా? మల్లేశ్వర్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? తెలంగాణనే కావాలి మాకు. ఎందుకు తెలంగాణ అనుకుంటున్నారు? మంచిగా చేస్తుంది కాబట్టి తెలంగాణ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? కేసీఆర్ కేస్తాను. కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్కి వేయాలనుకుంటున్నావు? మాకు సాయం చేస్తాడని, ఇల్లు ఇప్పిస్తాడని, అందుకు వెళ్తున్నాం మేము. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారు? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దామనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు మేడం గరీబులు, అందు గురించి పార్టీని చేంజ్ చేస్తాం. Bro, what is your name? మై నేమ్ ఇస్ జితేంద్ర మాతో. Bro, you know that elections are coming so soon, GHMC elections. So in this moment, which party you are going to support and whom you are going to give your vote? Yeah, I have been in Rajendra Nagar, and in this area I have been saying like BJP more. BJP. So why you are preferring BJP party? Any special? I listen many persons that BJP government is doing many works Okay. before. Okay. Also he will work for Okay. future. Best work. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ కోటేసి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? నేను బీజేపీ అనుకున్నాను. బీజేపీ. అంటే ఎందుకు బీజేపీ? బీజేపీ ఎందుకంటే మాకు ఇప్పుడు నడిచే తెలంగాణ ప్రభుత్వం అంత మంచిగా అనిపించట్లేదండి, అందుకని చెప్పి బీజేపీ. పేరండి? కరణ్ కళ్యాణ్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీజేపీ అండి. బీజేపీ. అంటే ఈ బీజేపీ ఎందుకు అనుకుంటారు? దాని గల కారణాలు ఏంటి? నార్మల్గానే ఇంతకు ముందు నుండి కూడా బీజేపీ అని అంటుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ అంత ఎక్కువ ఏం అనిపించట్లేదు. బీజేపీ వస్తానన్నా కొంచెం ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చాను? ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరికి వేస్తారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఇస్తామే పార్టీ. అంటే మీరు ఇప్పటివరకు ఏది బాగుంది అని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ బాగానే ఉంది. సో టీఆర్ఎస్కి వేస్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రీశైలం యాదవ్ నా పేరు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఇంతకుముందుకైతే ప్రకాష్ అన్న మాకు చేసిండు కాబట్టి అతనికే చేద్దామని మేము అనుకుంటున్నాం. అంటే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము టీఆర్ఎస్ ఇప్పుడు మా ఎమ్మెల్యే సభ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఆయన చేద్దాము. టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నారా? టీఆర్ఎస్ అంటే ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ద్వారా ఉన్నాం కాబట్టి ఆయన ఇంకా టీఆర్ఎస్కు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారండి? రూలింగ్ పార్టీ ఆల్రెడీ టీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే సార్ కూడా వాళ్ళ ఎమ్మడి మేము ఉంటాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అందు గురించి అని మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఉంటాం కాబట్టి వాళ్ళ ఆధారంగా మేము కూడా నడుస్తాం. ఓకే, ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్లో మా ఎమ్మెల్యే సార్ ఉంది కాబట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. మీ పేరండి? నా పేరు నారాయణ మేడం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీకి వేస్తాం మేడం. కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ టీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్త రూల్స్ ఎల్ఆర్ఎస్ డిఆర్ఎస్ అవి గరీబులకు చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మిడిల్ ప్రాబ్లం అవుతుంది, ఉన్నోళ్ళకే బాగుంటుంది, గరీబులకు ఏం కాదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసి గెలిపిస్తే ఏమైందంటే गरीबों को मेडिकल वाले अंत बाउंड्री अंत बात करता है मैं मोटिस। ओके, थैंक यू। आपका नाम क्या है? अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को जाएगा? टीआरएस। भैया మీ పేరేంటి? సందీప్ సంఘి. అచ్చా, మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేను टीआरएस पार्टी। ओके, थैंक यू वेरी मच। नाम क्या है? मेरा नाम मोहम्मद जिलानी। अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को डाल रहे आप? मैं तो टीआरएस को डालूंगा। टीआरएस, थैंक यू। ठीक है, अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालेगा? टीआरएस। मेरा नाम मोहम्मद मुनव्वर है। अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा वोट? इंशाल्लाह एमआईएम पार्टी। एमआईएम। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आप लोग? एमआईएम को डालेंगे। एमआईएम। क्यों एमआईएम डाल?
आपका नाम? मेरा नाम शेख कदीम है। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? MIM। नाम का है भैया? अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, तो अभी कौन सा पार्टी जीते तो अच्छा रहता बोल के सोच रहे हैं आप? ओके ओके, थैंक यू। थोड़े ज़्यादा काम करते हैं बहुत अच्छा कार्य, अच्छा कैंडिडेट जीत गए तो बहुत अच्छी बात है। नाम क्या है? राहुल। अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? TRS। TRS। नाम क्या है? मोहम्मद जंजू खान। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? TRS, BJP, कांग्रेस है, उसमें कौन सा पार्टी डालेगा? तेलंगाना में क्या है? अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको? TRS। ठीक है। आपका नाम क्या है? मेरा नाम सलमान। सलमान। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको? TRS। TRS। क्या है? अब्दुल खलील। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? हमारे एरिया से MIM आई। MIM। మీ పేరు? గోపాల్। ఇప్పుడు రాబోయే జీఎస్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దామనుకుంటున్నారు? బీజేపీ। బీజేపీ. అంటే ఎందుకు బీజేపీ? TRS వచ్చి చేసింది మేడం, ఏం చేయలేదు. ఓన్లీ హామీలు ఇచ్చిండు, అవి చేసిండు, ఇవి చేస్తా అవి చేస్తా అన్నాడు, ఏది లేదు. ఫైదా లేదు దాంట్లో. వచ్చేది ఏంటంటే సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన ద్వారా ఏదైనా పొందుతారు ఎవరైనా. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ మైలార్దేవపల్లి డివిజన్లో మీరు ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనుకుంటారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్. అంటే ఎందుకు టీఆర్ఎస్? చేసే పనులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసే పనులు తయారు చేసిన పనులు. దానివల్ల మీరు టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నారు. మీ పేరు? నా పేరు సందీప్. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్। कांग्रेस। ओके, अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? TRS। थैंक यू। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కాంగ్రెస్। మీ పేరు? రామ్। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ। ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకి వేయాలంటే కేసీఆర్। రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? కారు గుర్తు। టీఆర్ఎస్ పార్టీ। పేరమ్మా? దివ్య। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి పేరండి? అచ్చా, ఇప్పుడు మీ ఏరియా ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? అంతకుముందు TRS గెలిచిందే. ఓకే. బీజేపీ వస్తే మేము సపోర్ట్గా బీజేపీ చేస్తాం. భాస్కర్ రాజు। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ డివిజన్ పరిధిలో ఏ పార్టీ అభివృద్ధి చేస్తుందంటారు? ఏ పార్టీకి ఓటేస్తారు? ప్రస్తుతానికి ఇక్కడ TRS ఉంది ఎమ్మెల్యే, బీజేపీ రావాలనుకుంటున్నాం అంతే. మీ పేరండి? అంతయ్య। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? TRSకి వెళ్దాం. టీఆర్ఎస్. అంటే ఎందుకు టీఆర్ఎస్? అట్లా అభివృద్ధి పథకాలు చేస్తూ దాని గురించి అందుకని టీఆర్ఎస్ పార్టీ. లక్ష్మణ్। ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కాంగ్రెస్. అంటే ఎందుకు కాంగ్రెస్? వాళ్ళకి ఆల్రెడీ 5 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చాను కదా, కాంగ్రెస్ ఇద్దామని. బ్రో మీ పేరు చెప్పండి? అచ్చా, ఇప్పుడు ఈ డివిజన్లో మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్ఆ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రితేష్, తెలుగు వస్తుందా మీకు? తెలుగు వస్తుందా? అచ్చా బ్రో, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకున్నావు బ్రో నువ్వు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? ఎందుకు? ఒక చిన్న కారణం చెప్పు. టీఆర్ఎస్ మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి సో మీరు టీఆర్ఎస్ గెలిపిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటి? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే గెలిపిస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీయా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు जीएचएमसी निकाला ये पार्टी की भी सपोर्ट చేస్తావు? टीआरएस చేస్తావా? थैंक यू वेरी मच। आपका नाम क्या है? अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में आप किसको जिताना चाहते हैं? कौन सा पार्टी को? टीआरएस, बीजेपी, कांग्रेस? कौन सा? बोलो। टीआरएस को। थैंक यू वेरी मच। भाई आपका नाम क्या है? मेरा नाम मोहम्मद अफजल। अच्छा, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालेंगे? अभी टीआरएस, बीजेपी है, कांग्रेस है, किसको डालेंगे आप वोट? కాంగ్రెస్ కో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చందు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వేస్తావు అమ్మ నీ ఓటు? ఎవరిని గెలిపిస్తావు? ఎందుకట్లా? ఏ పార్టీ అయినా మాకేం చేయలేదు. పేరేంది? ప్రదీప్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీగా. థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు?
टीआरएस रूलिंग पार्टी वैसे बाउंटदा ओके थैंक यू वेरी मच नाम क्या है दाऊद अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना तो आप कौन सा पार्टी को वोट डालेंगे टीआरएस पार्टी को थैंक यू जीएचएमसी ఎన్నికల ఏ పార్టీ కోటేస్తావు నువ్వు బీజేపీకా ఓకే థ్యాంక్ యూ నీ పేరేంటి ఆనంద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఆనంద్ बीजेपी वैसे బాగుంటుందా अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा वो टीआरएस मोहम्मद अकबर अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा वोट टीआरएस को टीआरएस क्यों ऐसा टीआरएस से ठीक है काम के नहीं है टीआरएस से काम आप टीआरएस को डालना चाहते हो थैंक यू अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं कांग्रेस को डालना आपका नाम मेरा रंजीत जी अभी जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं टीआरएस बीजेपी या कांग्रेस बीजेपी को वोट डालना चाहते हैं ओके थैंक यू अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा एमआईएम नाम क्या है अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा बीजेपी का हाँ నరేంద్ర మోదీ గారి వర్ధిల్లాలి మంచిగా మా సంజయ్ కుమార్ గారు కావాలి బీజేపీ नाम क्या है बोला अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको बीजेपी का हाँ बीजेपी का बीजेपी को डालेंगे ओके थैंक यू आपका नाम क्या है अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को डालते हो अभी तो हम लोग इधर काम करने आए जो जिसका जाएगा ये वोट जिसका जाएगा उसके ही डालेंगे अब डालना बोल तो कौन सा पार्टी डालते आप टीआरएस को बीजेपी को बीजेपी अपना है ना ओके बीजेपी डालते हाँ अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको वोट बीजेपी अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा वोट बीजेपी మీ పేరు ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు బీజేపీకి పేరు इमरान ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ तेलुगु ఎలక్షన్ राजू अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको एमआईएम एमआईएम अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको ओवैसी साहब की डाली ओवैसी साहब असरुद्दीन ओवैसी की डाली आपका नाम क्या है सैयद नजीर अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको तो ज़्यादातर तो कांग्रेस और ये तो एमआईएम की है मोहम्मद अबी अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा वोट टीआरएस నా పేరు మమత ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ఏ పార్టీకి ఓటేస్తారు बीजेपी मेरा नाम सैयद अनवर है मैं केसीआर को हम वोट देते हैं केसीआर को वोट देते हैं कौन सा पार्टी टीआरएस पार्टी केसीआर को दे रहे हैं थैंक यू वेरी मच केसीआर को सैयद निजामुद्दीन अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालेगा तेलंगाना इसको डालेंगे वो केसीआर केसीआर बस थैंक यू आपका नाम क्या है मोहम्मद खाजा अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को తెలంగాణ केसीआर ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటారు సార్ టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుంది టీఆర్ఎస్ ఇంతకుముందు కూడా చేస్తుంది ఇప్పుడు కూడా చేస్తుంది అందుకోసం ఓటు వేయాలని అందరం నిర్ణయించుకుంటాం మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లెవెల్ కోటేస్తావు తెలంగాణకి వేస్తావు ఎందుకని మంచిదమ్మా నీ పేరు బాగుండవా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తావు కేసీఆర్ పింఛన్ వస్తానా పింఛన్ ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరు కోటేస్తావు కార్కే ఎందుకనక అమ్మ నమస్తే మీ పేరు మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎవరికి వేస్తావు ఓటు కారు గుర్తు ఎందుకని నమస్తే ఈ పేరు నా పేరు తాయమ్మ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎవరు కోటేస్తావు కారుకి వేస్తా. కారు గుర్తుకు ఎందుకని పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది నాగారెడ్డి గారు ఇప్పుడు రాజేంద్ర నగర్ డివిజన్లో ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 3 పార్టీలు వరావరిగా తలపడుతుంది ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారండి
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గోవింద్ గారు ఇప్పుడు 3 పార్టీలు ఇదవుతున్నాయి కదా జిహెచ్ఎంసీలో, ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? నచ్చింది కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు తలపడుతున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్। समीर जी 3 पार्टियां चुनाव लड़ रहे हैं, कौन सा पार्टी को आप ये करना चाहते हैं? टीआरएस, बीजेपी, कांग्रेस? मुझे तो पार्टी चेंज होना, वो तो डेवलपमेंट के वास्ते हर बार नया होना चाहिए। अच्छा। पूरे तो वही पार्टी आते थे तो कुछ भी डेवलपमेंट नहीं होता, नया पार्टी आते कुछ नया पार्टी कौन सा चाहिए सब? आई थिंक कांग्रेस को देना चाहिए। अच्छी बात वही और प्रिफरिंग कांग्रेस। आई थिंक दे ट्राई टू मेक डेवलप आवर बेस्ट। ఓకే ఓంకార్ గారు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తలపడుతుంది, మీరు దేనికి? టీఆర్ఎస్ చిట్టిబాబు గారు దేనికి అనుకుంటున్నారా? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎందుకు అంటారు? టీఆర్ఎస్ అంటే పనులు బాగున్నాయి, మీకేమన్నా పెన్షన్లు అట్లా ఇట్లాంటివి ఏమైనా? अरबा जी, वो तो जीएचएमसी चुनाव में 3 पार्टी चुनाव लड़ रही है, एक टीआरएस है, दूसरी है बीजेपी, तीसरी है कांग्रेस। आप किसको वोट देना चाहते हैं? टीआरएस तो आएगी। क्यों टीआरएस? डेवलपमेंट है ना सब। ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 3 పార్టీలు తలపడుతున్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీకి వేయాలని? బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీజేపీ డెవలప్మెంట్ కనబడుతున్నారు మోడీ ఫ్యాక్టరీ అంటే రైట్. మీ పేరేం పేరు? కృష్ణ గారు, జిహెచ్ఎంసీ పోల్స్ అవుతున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు చేస్తుంది, ఏ పార్టీకి వేయాలని? టీఆర్ఎస్కి ఎందుకు అనుకుంటున్నారు? ఓకే ఫైన్. డెవలప్మెంట్ స్కోప్ చూస్తున్నారా మీరు? పేరు? నా పేరు నరసింహరావు అండి. నరసింహరావు గారు, ఇప్పుడు చెప్పండి, అడిగి నేను సమాధానం చెప్తా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 3 పార్టీలు తలపడుతున్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీ। राइट। उदित सोनी जीएचएमसी इलेक्शन में 3 पार्टियां चुनाव लड़ रही है, आप कौन सा पार्टी को वोट देना चाहते हो? टीआरएस को वोट देना चाहते हो? जीएचएमसी इलेक्शंस లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఇది ప్రభుత్వం మంచి పని చేస్తే దానికి వేద్దామనుకుంటున్నాం, టీఆర్ఎస్కి వేద్దామనుకుంటున్నాం। నర్సింగ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, దేనికి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? కొంచెం అభివృద్ధి చేసింది, అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నాక అభివృద్ధి జరుగుతుందని మీ हम भी टीआरएस को वोट देना चाहते हैं साहब। टीआरएस वाले बहुत अच्छा काम कर रहे हो, लगा पूरा टीआरएस पूरा अच्छा है। ये एरिया में प्रकाश गौड़ साहब हैं, उनका भी बहुत अच्छा है। आपका नाम क्या है? कांग्रेस सुनील सिंह लंगर प्रेसिडेंट है टीआरएस विनोद रेड्डी। వినోద్ రెడ్డి గారు చెప్పండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు తలపడుతున్నాయి హోరాహోరీగా, కాంగ్రెస్, బీజేపీ, ఇప్పటికీ కాంగ్రెస్ మాది। రైట్, థ్యాంక్ యూ వినోద్. జై కాంగ్రెస్. దినకర్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తుంటారు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, దేనికి వేయాలనుకుంటున్నారు? మధు గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నారు, మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ప్రజల క్షేమాన్ని కోరుకునే పార్టీకి వేయాలి, సరైనటువంటి మరి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వసతులు ఉండాల్సినటువంటి నాయకులను ఎన్నుకోవాలి, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే నాయకులకు ఓటు వేయాలి, ఏదో పేరు ఉన్నటువంటి పార్టీ కాకుండా ప్రజల క్షేమాభివృద్ధి కోరి ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు, ప్రజలకు ఉన్నటువంటి అక్కలను తీసే పార్టీ కావాలి. అసలు సిసలైనటువంటి మహనీయులు కలగన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, మాన్యశ్రీ కాంశీరామ్ గారుల ఆశయ సాధనం కలిగినటువంటి ఆ మహనీయులు కలగన్నటువంటి అసలు సిసలైనటువంటి స్వర్ణ భారతాన్ని, స్వర్ణ తెలంగాణను, బంగారు తెలంగాణ అంటే మహనీయుల కలలు కన్నటువంటి ఆశయాలు నెరవేర్చినటువంటి నాయకులు చట్టసభలో ఉన్నప్పుడు మాత్రమే
ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది, ప్రజలందరికీ రాజ్యాంగ విలువలు దక్కుతాయి. అట్లాంటి మీ అభిప్రాయం చెప్పండి. అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి పార్టీకి ఓటు వేయాల్సిందిగా మనం చేస్తున్నాం. चट्टसभा जी जेएचएमसी का चुनाव आ रही है, क्या 3 पार्टियों इलेक्शन लड़ रही है, बीजेपी, कांग्रेस, टीआरएस. आप किसको वोट देना चाहते हैं? क्यों टीआरएस को देना चाहते हैं? अच्छी बात. మీ పేరేం పేరు? రవితేజ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. టీఆర్ఎస్కి అయితే వేయం. రైట్, క్లియర్. కాంగ్రెస్ కూడా వేయను. క్లియర్. ఎస్సీ బీజేపీకి రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ 3 పార్టీలలో మీ ఆప్షన్ ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్? ఏమైతే ఓన్లీ బీజేపీకి వేస్తాం. ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో 3 parties are strong contenders. First one is BJP, second one is TRS, third one is Congress. Which party you would like to ask? I would like to go with BJP. Right. Why BJP? Just one word you can tell. I think they are more promising than TRS. Right. What we felt. Thank you. मोहम्मद हाजी खान. मोहम्मद जी, वो तो JHMC का चुनाव लड़ रही है और ये तीनों पार्टी लड़ रही है, कांग्रेस, बीजेपी, TRS. आप कौन सा पार्टी को वोट देना? TRS का. TRS क्यों? डेवलपमेंट बहुत अच्छा है. मेरा नाम सैयद है. सैयद जी, तो आप कौन सा पार्टी के लिए? टीआरएस को. TRS क्यों? डेवलपेशन अच्छा है इसका. हाँ. और काम भी अच्छा कर रही है अभी. अच्छा. అయితే 3 పార్టీలు కండక్ట్ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏ పార్టీకి ఇవ్వాలి? నేనైతే ప్రస్తుతం బీజేపీకే సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ కావాలంటే మనకి బీజేపీ నుంచి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం బీజేపీకి సపోర్ట్ చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నాగేంద్రారెడ్డి. మీరు కూడా బీజేపీ వస్తే नहीं, अभी तो ओपिनियन, जस्ट ओपिनियन. दिस मेनी डेज you are seeing this development, no? TRS. राइट, थैंक यू. सैयद नसीर जी, JHMC इलेक्शन में TRS, बीजेपी, कांग्रेस चुनाव लड़ रही है, किसको डालना चाहते हैं? तो KCR साहब. आप? KCR साहब. आपका नाम क्या है? సయ్యద్ ఆమెద్. లక్ష్మయ్య, ఇప్పుడు JHMC ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఓటు? నందకిషోర్ గారు, ఇప్పుడు JHMC ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఓరిగా దళపడుతున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకండి టీఆర్ఎస్కి? రెగ్యులర్ వచ్చేది టీఆర్ఎస్ సార్, ఎందుకంటే చేస్తున్న ప్రగతి పథకాలు అనేది టీఆర్ఎస్కే చెందుతాయి. కానీ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుంది కనుక మీరు టీఆర్ఎస్నే ప్రిఫర్ చేస్తారు. మొహమ్మద్ కాదర్ సాబ్ కేసీఆర్. రైట్. ఏం పేరు మీ పేరు? లక్ష్మణ్ గౌడ్. గౌడ్ గారు, ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చింది సార్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? TRS के. राइट. तो JHMC का चुनाव हो रही है, बीजेपी, कांग्रेस, TRS पार्टिसिपेट कर रही है इसमें. कौन सा पार्टी को डालना चाहते हैं? जी, अब देखिए, अभी जो है TRS है फिलहाल, तो हम बता के तो नहीं डालना चाहते, फिर भी हम ओपिनियन बोलो आपका, ये बोलो, मन का इच्छा बोलो. TRS గారు, ఇప్పుడు JHMC ఎలక్షన్స్లో 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏ పార్టీ కోట్ వేయాలనుకుంటున్నారు? बीजेपी सर. राइट, थैंक यू. क्या नाम है सर? सैयद मुस्तफ़ा जी का. TRS, बीजेपी, कांग्रेस JHMC में चुनाव लड़ रही है. TRS को వేయాలనుకుంటున్నారు? బీజేపీ. ఏం పేరు మీ పేరు? గంగాధర్ గారు. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మంచి పని చేస్తుంది సార్. राइट. क्या है भैया? नीलेश चौहान जी. JHMC का चुनाव हो रही है, JHMC का चुनाव में बीजेपी, TRS, कांग्रेस लड़ रहे हैं. बीजेपी नाम क्या है? आप फाइन भी. तो चुनाव में JHMC का चुनाव हो रहे हैं ना, उसमें 3 पार्टियाँ इलेक्शन लड़ रही हैं. एक कांग्रेस पार्टी, दूसरी बीजेपी, तीसरी TRS. आप किसी को वोट देंगे? हम अभी तो TRS को. आपका नाम क्या है? मेरा नाम अल्लाह खान है. खान साहब, आप कौन सा पार्टी को दे देंगे JHMC चुनाव में? कांग्रेस को ही साथ देना चाह रहे हैं. अच्छी बात साहब, अच्छी बात. ఇప్పుడు JHMC ఎలక్షన్స్లో 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, TRS. ఏ పార్టీకి వేయాలి? TRS ఎందుకు వేయాలి?
అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం అంటే బాగా లోकल शमशुद्दीन जी टीआरएस बीजेपी कांग्रेस चुनाव लड़ रहे हैं जीएचएमसी में। अच्छी बात। अब किसी को वोट डालेंगे? बीजेपी को डालेंगे सर। अच्छी बात बीजेपी हमारे साथ है और बीजेपी को डालेंगे। शिवानंद, in the GHMC elections 3 parties are contesting. 3 parties are strong contenders. First one is BJP, second one is Congress, third one is TRS. Which one you would like to prefer? I like to BJP. Right. Why you are preferring BJP? Because of systematic administration of Modi. Yes. Right. ఏం పేరు సార్? దిలీప్ కుమార్ గారు ఇప్పుడు GHMC ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, 3 పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి. అవునండి. TRS, BJP, కాంగ్రెస్. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం మనం చేస్తే డెవలప్మెంట్ బాగా అవుతుందని అని అనుకుంటూ TRSకే వేయాలనుకుంటున్నారు. GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి థ్యాంక్ యూ. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారండి? బీజేపీ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. అదే ఒకసారి ఛాన్స్ ఇద్దామని. రిచర్డ్ గారు ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఓవరావరిగా తలపడుతున్నాయి GHMC ఎలక్షన్స్లో. ఏ పార్టీకి వేయాలని? టీఆర్ఎస్. భీమరెడ్డి గారు దేనికి వేయాలనుకుంటున్నారు GHMC ఎలక్షన్లో? బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 తలపడుతున్నాయి. అంటే మీ హక్కు అంటే మీకు ఇష్టమైనది ఏంటి, పార్టీ ఏంటిది? ఇదంతా అభిప్రాయమే, మీకు హక్కు ఉన్నది చెప్పేది. మీరు ట్యాక్స్ కడుతున్నారు, మీరు ఏమీ చేస్తున్నారు అంటే మనల్ని పాలించేటోళ్ళని మనమే ఎన్నుకుంటున్నాం. रूलिंग पार्टी मंगीलाल जी, अब JHMC का चुनाव आ रही है और JHMC का चुनाव में भाजपा, कांग्रेस, TRS शामिल हो रही है। ये राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में। तो आप किसको मदद देना चाहते हो? हमको देखो जो काम करा रहे समझो, हाँ उसके हिसाब से है। अच्छा टाइम अपना क्या है, हाँ फर्स्ट टाइम TRS जो है TRS के साथ में है हम तो। अच्छी बताओ, जो नज़दीक आ जाओ तो। और एक क्या है, जो काम यहाँ पे जो GHMC जो है जो काम करा रहे, ओके, तो उसके हिसाब से हम उसके साथ में रहते हैं। अच्छा हाँ, मैंने ऐसा कौन सा पार्टी अच्छा समझ रहा? पार्टी देखो सब पार्टी मिलकर रह रहे, ऐसा नहीं है हमारे। अच्छा कौन सा पार्टी नहीं, जो काम करा रहे पार्टी उसके सपोर्टिंग में रहते हैं हम तो। अच्छी कदीर गाరు JHMC ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 స్ట్రాంగ్ పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాయి, TRS, BJP, కాంగ్రెస్. సో ఎవరికి చేయాలనుకుంటున్నారు? సపోర్ట్ ఎవరికి? అంటే ఎట్లా అనేది అని కాదు, మీకు అంటే మంచి పనులు చేసిన ఐడియా ఉంటారు కదా, అంటే ఎవరు అని మీ దృష్టిలో ఎవరున్నారు? నీలా గారు ఇప్పుడు బీజేపీ అది JHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, TRS, కాంగ్రెస్, BJP 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? TRS. బాబురావు గారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, JHMC ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? కేసీఆర్. రైట్. ఇచ్చింది కాబట్టి మీకు పెన్షన్ ఇచ్చిందా? अब्दुल जी, तो JHMC इलेक्शंस तो आ रही है और 3 पार्टी इलेक्शन लड़ रही है, एक TRS, दूसरी BJP, तीसरी कांग्रेस. कौन सा पार्टी के वोट देना चाहते हैं? कांग्रेस. थैंक यू. अहमद जी, कौन सा पार्टी को डालना चाहिए? TRS, BJP, कांग्रेस. विकास अन्न ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి JHMC ఎలక్షన్, TRS, BJP, కాంగ్రెస్. ఏ పార్టీకి వేయాలని? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓట్ వేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏది మంచి అభివృద్ధి చెంది? ఎందుకని? అరుణమ్మ గారు, ఇప్పుడు GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? దేనికి పనులు అవుతాయి అనుకుంటున్నారు? ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకనంటే మా గల్లీలో వస్తాడు, ఏ ఆపత్తుల్లో వస్తాడు ఆయన. మేము కూడా పోతాం ఏమన్నా అవసరం ఉంటే, కాదన్నాడు చిన్న విషయం ఉన్నాడు.
పేరు సార్ రమేష్ గుప్తా గారు. గుప్తా గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నాం? మేము బీజేపీకి వేయాలనుకుంటున్నాం సార్. రైట్ సార్. రామచందర్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేస్తారు ఓటు మీరు? ఏ దానికి ఇష్టం వస్తే ఆ దానికి వేస్తాము. ఏదానికి మనకి మీ ఒపీనియన్ చెప్పాలని అంటున్నాం అన్నట్టు, మీ అభిప్రాయం చెప్పాలని అంటున్నాం అన్నట్టు. అంటే మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? మాకు ఏది మంచిగా అనిపిస్తుంది అంటే ఇక మాకు ఇంతవరకు మోసాలు జరిగినాయి, మేము కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. శర్మ గారు ఇప్పుడు మీరేంటి ఇప్పుడు ఎట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఎట్లా బాగా అనిపిస్తుంది? రైట్. చెన్నై గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కొట్టేయాలనుకుంటున్నారు? మేము కారు కొట్టుకెళ్తామని. ఎందుకని? మాకు మంచిగా చేసాం కదా, మాకు ఆబోతుంది. నేను ఆయన కూడా నాగలు కొట్టినాము, అలా దాంట్లో వ్యవసాయం చేసినా, నేను జీతం అడతాను. అందుకొరకు నా ఇష్ట ప్రకారంగా నేను వేస్తున్నాను. చెప్పండి దేనికి అనుకుంటున్నారు? మీరు కూడా మార్పు చూస్తున్నాను. రైట్. రామ్మోహన్ గారు దేని కట్టుకుంటున్నాను? బీజేపీ, కాంగ్రెస్? లక్ష్మి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కొట్టేయాలనుకుంటున్నారు? మా ఒపీనియన్ అండి, ఆ రోజు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఒకళ్ళగా ఏం లేదు. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నాను? కాంగ్రెస్. ఎందుకని? ఎందుకనంటే మా గల్లీలో వస్తాడు, ఏ ఆపత్తుల్లో వస్తాడు ఆయన. మేము కూడా పోతాం ఏమన్నా అవసరం ఉంటే, ఇట్లా కాదన్నాడు చిన్న విషయం ఉన్నాడు. రమేష్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఓరావారిగా తలబడుతున్నాయి. ఏ పార్టీకి ఇస్తారండి? చక్రపాణి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు ఓరావారిగా తలబడుతున్నాయి, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. ఏం చేయాలి అంటే జస్ట్ ఇప్పుడు ఒపీనియన్ చెప్పాలి అన్నట్టు. టీఆర్ఎస్ రూలింగ్ చూసిండ్రు, టీఆర్ఎస్ రూలింగ్ చూసిండ్రు, మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్తో రూలింగ్ చూసిండ్రు. ఇప్పుడు మీరు యూత్ సెగ్మెంట్లో ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తున్నాను కదా, कैंडिडेट्स बटी अभी जीएचएमसी इलेक्शंस आ रहे ना, किसको वोट डालते? जी मैं केसीआर सर को डालूंगी। कई को? क्योंकि उन्होंने बहुत मुस्लिम की हेल्प की और गरीब लोगों को जो अकाउंट्स में लॉकडाउन में जो डाले मोदी सर, और इसी वजह से मैं आप बोले। मैं भी केसीआर सर को डालूंगी। आपका नाम क्या है? बलराम। राम जी किसको डालेंगे జిహెచ్ఎంసీ ఎలక్शन में? बीजेपी, कांग्रेस, टीआरएस? बीजेपी। राइट। तो टीआरएस, बीजेपी, कांग्रेस चुनाव लड़ रही है, किसी को डालेंगे आप? टीआरएस। नमस्ते అండి. ఇప్పుడు రాజేంద్ర నగర్ డివిజన్ ఇది 3 పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. మీరు ఏ క్యాండిడేట్ చేయాలనుకుంటున్నారండి? మీరేంటి అందుకే చెప్పాలి, కంపల్సరీ అని అంటే మీ పల్స్ ఏంటిదో తెలిస్తే కదా. ఇంత చెప్తుంటే కావాల్సిన అంటే మనోగతం ఎట్లుంది, మీకు ఎట్లా పాలన ఇంప్రూవ్ చేయాలని వచ్చిన వాళ్ళు ఇది చేస్తారు అన్నట్టు. క్యాండిడేట్ బట్టి నరహరి గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఇప్పుడున్న మనకు తెలంగాణ అభివృద్ధి కోసం ముందుగా మనకు కేసీఆర్కి ధన్యవాదాలు, మరియు తల్లుడు ఆయన కేటీఆర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ తెలంగాణ ఉన్న మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణకు ఏ విధంగా అయినా డెవలప్మెంట్లో కానీ, ప్రజాసేవలో కానీ, కళ్యాణలక్ష్మి కానీ వాళ్ళు చేసే అభివృద్ధి పథకాలకు మనము చాలా అందరికీ ఆసక్తులవుతారు. కాబట్టి ఈ తెలంగాణ మనకి ఇంకా చాలా రోజులు మనం తెప్పించుకొని ఇంకా మన తెలంగాణ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ తెలంగాణకు ప్రత్యేకంగా మనకు వరద బాధ్యులు పైసలు వస్తలేవని అవసరమని అంటున్నారు. కాకపోతే ఏంటంటే 4 రోజుల తర్వాత కూడా ఇంకా వస్తాయి, అది ఏమి ఎటువంటిది ఏం టెన్షన్ లేదు. కాకపోతే ఈ బీజేపీ కానీ మనకు మన స్టేట్లో తెలంగాణకి వేయాలి, మన తెలంగాణ గెలిపించుకోవాలి, సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రెడ్డి గారు ఇప్పుడు 3 పార్టీలు బలమైన అభ్యర్థులను దించినాయి రాజేంద్ర నగర్ డివిజన్ నుంచి. ఇదైతే ఇప్పుడు ఓరాఓరిగా పోటీ జరుగుతుంది. ఇది ఎట్లా మీరు ఎటు సైడు మొగ్గు చూపుతారు?
చాలా సీనియర్ సిటిజన్ కరెక్టే అని మరి దగ్గరకు వచ్చినాక ఎక్కడ చెప్పేది తెలియదు కదా. ఇప్పుడు ఎవరి పైసలు ఇస్తే వాళ్ళకి వేస్తారు. ఇవాళ రేపు ఎట్లా చూస్తుంది. మీరు చెప్పండి. మీరంటే మంచి కొంచెం కొద్దిగా విఐపిగా ఉన్నారు. మీరు అంటే కొంచెం ఇదిగా ఊరి పెద్దగా ఉన్నట్టున్నారు. ఇక మా దగ్గర పెద్దమంది టీఆర్ఎస్ఏ అంటారు. టీఆర్ఎస్ఏ అంటే ఎందుకు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఏంటి? పైసలు ఇస్తుండు కాబట్టి. పైసలు ఇస్తుండ అంటే సంక్షేమ పథకాలా లేకుంటే ఓటుకు పైసలు ఇస్తుండ? ఓటుకు పైసలు ఇస్తుండు అంతేనంట. మరి ఎక్కడికి లేకుంటే ఎవరు నీళ్ళు కూలిపోయిందని ఇచ్చిండు. నీ మాటకి ఎక్కువ నీళ్ళు కూడా నీళ్ళు రాలే మా దగ్గర. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీకి ఏటో వస్తే మంచిది అనుకుంటున్నారు? జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేస్తే మంచిది అనుకుంటున్నారు? పార్టీలు ప్రధానంగా హోరాహోరీగా కలపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేమా మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటు. అంటే మీరు మంచిగా చేస్తే సపోజ్ ఇప్పుడు టీఆర్ఎస్ అధికార టీఆర్ఎస్ పార్టీ మన దాకా మాకు బాగానే చేసింది. ఇప్పుడు ఏదో కొత్త పార్టీ ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే అటు ఇటు మార్చారు. ఇంతమంది పాత వాళ్ళకి 100 ఇచ్చారు. మాది ఇచ్చేసి అత్తాపూర్ డివిజన్. మాది అత్తాపూర్ వస్తుంది. ఈసారి మారారు కదా, చూద్దాం. ఇంకా మాకు ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళకి ఓటేస్తాం. సో ఐఎమ్ అశ్విన్ శ్రీవాత్సవ్. Mr. Srivatsov, you know the trend. What is the going here? GHMC elections are going to be held on December 1st. Yeah, apparently they are advanced by 2 months. And I think that is a subject we should not touch right now. Yes, what is the reason? Whom do you want to vote? So the 3 strong contenders are 3 parties are there, and there are quite a number of independents. Right? Yes. All of them are coming up, but what is it that we are actually expecting? Okay. Right. First thing, the recent floods. Yes. Do we really expect in a city like Hyderabad we will see these kinds of floods? Okay. But they happen. There are a lot of land encroachments. Okay. Catchment areas are being developed into societies. Absolutely. So with all this, what's happening? We are actually electing people who are pushing us into the worst kind of situations. Absolutely. So this is not the kind of a governance I would rather expect, right? At least for the taxes and everything that we are paying. Yes. I am not asking them to do extraordinary service to the basic community so that I can travel safely on the roads, reach home safely and see my people once again before I hit the bed. If they are not able to do it, అది చేయలేని పక్షంలో ఇలాంటి ఒక గవర్నెన్స్కి మనం ఓటు వేయాలి, వీళ్ళని మనం నాయకులుగా ఎన్నుకోవాలి. నాయకులు అని చెప్పి అనడం చాలా పెద్ద పదం అయిపోతుంది. రాజకీయ నేతలుగా ఎన్నుకోవాలి అనుకోవడం అన్నది సరైనది ఇది కాదు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ట్రెండ్ అన్నది ఇది 2 నెలలు చెప్పాను కదా, మనం ఈ విషయం టచ్ చేయకూడదు సర్వేలో, కానీ ఇది 2 నెలలు ముందుకు తీసుకొచ్చారు అన్న విషయం చూస్తూ ఉంటే కనుక ట్రెండ్ ఇంకో పక్కకు మళ్ళీంది. మొన్న దుబ్బాక బైపోల్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అది ఒక చిన్న చురక తగిలింది అక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు చూస్తే ట్రెండ్ ప్రకారంగా వస్తున్నారు వాళ్ళు. చూద్దాం మరి ఎవరికి. So going to opt as a youth, you would like to going to opt at BJP. Yes. GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఏది మంచి చేస్తుంది? ఏది మమ్మల్ని మంచి చేస్తలేదమ్మా. ఏది మంచి లేదు. చెప్పండి, ఇప్పుడు GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేస్తే మంచిది? ఆ రోజు 3 ఉంటే తెచ్చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఎన్నికలు ఎవరికి వేస్తావు ఓటు? కమలంకి వేస్తావు. బీజేపీకి ఎందుకని? పింఛన్ వస్తలేదా? పింఛన్ వస్తుంది కానీ నాకు ఎవ్వరు 6,000 వస్తాయి. ఇల్లు సొంత ఇల్లు బిల్డింగ్లు ఎప్పుడు ఫోటోలు ఇచ్చి 10,000 ఇచ్చిండ్రమ్మా. నేను దిక్కులేని దాన్ని 10,000 ఇయ్యలేరు. 5 రూపాయలు అందుకనే బీజేపీ వేస్తావు. మంచిది, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేస్తే మంచిది అనుకుంటున్నారు? కారు గుర్తుంది, పువ్వు గుర్తుంది, దేనికేస్తే మంచిది అనుకుంటున్నారు? మేమా బీజేపీకి వేస్తే మంచిది. బీజేపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. ఎందుకంటే కొన్ని ఆయన మంచి పనులు చేస్తుంటారు. ఎవరు ఇస్తలే, ఎవ్వరు వచ్చి అడగలేదు. ఏంటి అని ఏది మమ్మల్ని ఏమి అడుగుతలేదు. ఇక్కడ కొన అందరికీ చెప్పండి మీ పేరు.
అన్ని కంపౌండ్ వాళ్ళు కట్టించిండు ఆడ ఆ కంపౌండ్ వాళ్ళు కట్టించిండు ఆడ గేట్ కూడా పెడతామన్నారు అది ఆయన మళ్ళీ ఆయన ముంగలు సాగనియాలి కాకపోతే ఆడికి ఆగింది ఆడని ఆగింది. సార్ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిండా లేక బీజేపీ పార్టీకి వచ్చిన? టీఆర్ఎస్లో ఉన్నప్పుడే చేసిండు. కాకపోతే వీళ్ళు ఇద్దరు కలిసి చేస్తే మంచిగా అవుతుండే కదా మా నమ్మకం, మా పబ్లిక్ నమ్మకము. ఇద్దరు కలిసి చేస్తే మంచిగా అవుతుండే, కాకపోతే చేయనిస్తలేరు ఆడ. ఇది అల్వేల్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే మంచిది అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మాకు అప్పుడు టీఆర్ఎస్ఏ మాకు జిఎంసీ బండ్లు ఇచ్చారు, వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నాం. మీ గారు చెప్పండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తే మంచిది అనుకుంటున్నారు? కేసీఆర్కేనా? అన్ని మాకు అన్ని మంచి సౌకర్యం చేస్తున్నాడు, ఆయనకి ఇస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేస్తే మంచిది అనుకుంటున్నారు? ఎందుకని? ఎందుకంటే మనం ఏమైనా ఫాలోకి చేయగలుగుతారని అతనికి ఓటేస్తే బాగుంటుందని. ఓకే, చెప్పండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అదే పువ్వు గుర్తు. ना सिलेक्शन सारे किसको कौन सा पार्टी डालता अच्छा दिख रहा है? हमको अभी तो कोई पार्टी ऐसा नहीं दिख रहा है, हम किसको डालेंगे वहाँ पहुँचने के बाद मालूम पड़ेगा। अच्छा ठीक है। చెప్పండి ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? బీజేపీకి. అంటే జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? బీజేపీ కొట్టేస్తే మంచిది. ఎందుకని? ఎందుకని? ఎందుకంటే ఇక్కడ డెవలపింగ్ ఇంతకు ముందు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచింది, ఇక్కడ ఏం చేయలేదు. అట్లానే ఈసారి బీజేపీ గెలిచాలి. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఆయననే గెలిపించాం బీజేపీకి, నిలవాడ శ్రీనివాస్ గౌడ్ గెలిపిస్తే ఆయన పనులు చేస్తే ఈయన అడ్డుపడ్డాడు, పనులు సరిగ్గా సాగలేదు. ఇప్పుడు అనేది ఆయన సెంటర్లో సపోర్ట్ ఉంది కాబట్టి పనులు అయితే అని అనుకుంది. చెప్పండి ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు విజయ్కి వస్తేనే బాగా, ఎందుకంటే పనులు అయితే లేవు, మన పనులు కావాలంటే బీజేపీ రావాలి. కృష్ణ గారు చెప్పండి ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బీజేపీకి వేయాలని అనుకుంటున్నారు. పవర్ఫుల్ పార్టీ అంటే ఇప్పుడు అదే ఉన్నది. టీఆర్ఎస్కి వేసేసి విసుకొచ్చేసి ఏ పనులు కావట్లేదు. ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ పనులు అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు లీకేజ్ అయినప్పుడు వచ్చింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం బంద్ ఉన్నది, లీకేజ్ అయితే మొత్తం వరదలు లెక్కబోతుంది. నా పేరు ఉషమ్మ. మరి ఇప్పుడు ఎలక్షన్లో ఎవరికి వేస్తావు ఓటు? ఇంకెవరికైనా వేస్తా నాకు దూటిన వాళ్ళకి. మరి ఇప్పుడు నీకు పింఛన్ ఏం వస్తలేదా? పింఛన్ వస్తుందా? ఎవరిస్తారు పింఛన్? ఎవరిస్తారు? ఎవరిస్తున్నారు? కేసీఆర్ ఇస్తున్నారు. కేసీఆర్ ఇస్తున్నారు. మరి ఓటు ఎవరు? కేసీఆర్కే కదా. కేసీఆర్కే మంచిదమ్మా. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టాలనుకుంటున్నారు? బీజేపీగా. ఎందుకని? టీఆర్ఎస్ వచ్చింది కానీ ఉన్న లేని వాళ్ళని పట్టించుకోకున్నట్టు వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే చూసుకుంటుంది. ఓకే అండి. మరి ఇప్పుడు జిహెచ్ఎం ఎన్నికలు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేసినా వేస్తే మరి ఏం చేస్తారు? ఎవరు కోటేస్తారు? వేస్తే బాగుంటుంది. మంచిదండి. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టాలనుకుంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఉంది, దేని మీద ఏ ప్రభుత్వం మీద బీజేపీ వేసుకోవాలని. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు మేము మా హైదరాబాద్కి వచ్చి నిండి అవుతుంది, మేము కిరాయితోటే బతుకుడు ఉంది కానీ ఇండ్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే వాళ్ళు చెప్పడమే ఉంది కానీ ఇంతవరకు ఇండ్లు ఇచ్చడం లేదు, చేసలేదు. మనము బీజేపీకి ఇస్తున్నాం. గారు చెప్పండి ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేనికి ఏ పార్టీ కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడైతే మంచిగానే ఉంది, కారు గుర్తు బాగానే ఉంది, పింఛన్లు అవన్నీ అయితే బాగానే వస్తున్నాయి, బాగానే ఉంది. మళ్ళీ దీనికన్నా ఇంకా బెటర్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు గరీబులకు. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఇప్పుడు మేము ఇంతకుముందు టీఆర్ఎస్ తిరిగినాం, చేసిన దానికి మాకేం ఫలితం లేదు. మాకు ఇందులో నీళ్ళు వచ్చినా కూడా మాకు 10,000 వచ్చినా రాలేవు. రాని వల్ల ఏం చేస్తామంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ తిరుగుతుంది, దానికి అనుకున్నాం మనం ఓటు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మేము వచ్చిన కొత్తలో అయితే రోడ్ పుట్టల పై దాకా కూడా లేకుండే, అక్కడ దాకా రోడ్ వేసిండు, నల్లలు కూడా లేకుండే నల్లాలు వేసిండు. అంతే. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ కొట్టేస్తే మంచిది అనుకుంటున్నారు?
మేమా చెప్పొద్దు కదా మేడం. అంటే మనకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా ఓటేసినప్పుడు మన ఏరియాని కూడా డెవలప్ చేసుకోవాలి కదా. మన ఏరియాకి ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు. మనకు సపోర్ట్ చేసే ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీ బీజేపీ. ఎందుకని? ఎందుకంటే ఏం వేరేది మా కాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వచ్చి ఎన్నోసార్లు 10-20 మంది పోయించిన గ్రూపులు ఎవరు రాలేదు. వచ్చారు చేసేసి మాట్లాడి నరహరి గారు, ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి, దేనికి ఓటేస్తారు? టీఆర్ఎస్కి వేస్తాం. టీఆర్ఎస్కి. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేస్తే మంచిది అనుకుంటున్నారు? బీజేపీకి వేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు మార్పు అనేది ఉండాలి. ఎందుకంటే ఎప్పటికొక్కటే రూలింగ్ పాయింట్ ఉన్నది, కానీ ఇక్కడ ఏం మనకు అభివృద్ధి ఏం లేదు. నీళ్ళది అది ఇది మనకు ఉంటుంది, ఎప్పటికి ఇబ్బంది ఉంటుంది. దేనికి నిండితే ఎవరు రారు, చేయరు. తోకల శ్రీనివాసరెడ్డి గారు మనకు గారు అందుబాటులో ఉంటారు, చేస్తారని నమ్మకం మాకు. సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేస్తే మంచిది అనుకుంటున్నావు? యాదం గెలిచి వచ్చి అమ్మా ఒక పైసలు తెలియదు చేసేయలేదు. మన 10,000 ఇస్తున్నారు. అయితే మీరు దేనికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మీ మనసులో ఏమనుకుంటారు? దేనికి వేస్తే మంచిది అనుకుంటున్నారు? అన్ని చెప్పాలంటే చెప్పలేను. సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నావు? బీజేపీకి. ఎందుకని? టీఆర్ఎస్ వచ్చినా కూడా ఏం చేయలేము మాకు. ఇక్కడికి వెళ్ళైతే మాకైతే మాకు చెత్తబండ్లు ఇస్తున్నారు కూడా ఇవ్వలేదు. నేనే కొనుక్కొచ్చుకున్నాను చెత్తబండ్లు కూడా, ఇది నేనే కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడైతే బీజేపీ వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వేస్తే మంచిది అంటున్నారు. ఎందుకని? ఇంకా 3 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే ఉంటాడు, ఈయన వస్తాడు. ఇప్పుడు బీజేపీ మీద ఫైనల్ లేదు కదా, పైన టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ వేస్తే మంచిగా ఉంటుంది. జిహెచ్ఎం సెలక్షన్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారు? ఇప్పటిదాకా అయితే టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏం పనులు అయితే కాలేవు, ఎక్కువ పనులు అయితే కాలేవు. ఇక్కడ పనులు అక్కడనే ఆగిపోయింది. ఏమో మార్పు కావాలని కోరుకుంటున్నాం. అదే మరి మార్పు అంటే ఏ పార్టీ అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీ కోటేస్తారు మరి? బీజేపీ చేయాలని మరి మాకు కూడా ఇవ్వాలి కదా. సరే అమ్మా, ఇప్పుడు ఎన్నికల్లో ఏ పార్టీ కోటేజ్ ఉంటారు? బీజేపీకి లేక టీఆర్ఎస్కి? ఏ పార్టీకి వేసాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్కి వేస్తాం, దానికి టీఆర్ఎస్కి. గ్రేటర్ హైదరాబాద్ కల్లా ఏ పార్టీ కోటేజం అనుకుంటున్నాం? అంటే ఏ పార్టీ కోటేజం అనుకుంటున్నాం? ఎందుకు ఎందుకు ఈసారి ఓటు వేయద్దు అనుకుంటున్నాను? ఏ పార్టీ కోటేస్తారు సార్? ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మంచి జరుగుతుంది అనుకుంటారు? అది మాత్రం చెప్పలేదు. मेरा नाम मोहम्मद गौस है। अभी जीएचएम से इलेक्शन में किसको वोट डालते हैं आप? केसीआर। क्यों? अरे क्यों बोले तो केसीआर था, वो जबरदस्त काम किए तो है, गरीबों को पैसे दिए तो है, फिर सब जनों को दिए, शादी के टाइम पे दिए, हर तो पैसा तो दबा के केसीआर इमदाद करे तो केसीआर। ఎవరు కోటేస్తే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? లెక్కలు అయితే దేని దశలో మంచిగా ఉంటుంది. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ కానీ ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకి జిహెచ్ఎం సెలక్షన్స్లో మరి ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అయితే బాగుంటుంది? పార్టీ అనేది బీజేపీ బాగానే ఉంది, క్యాండిడేట్ మాత్రం కొద్దిగా డిమ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు వేస్తే మంచిదే, కానీ ఆయన పనులు చేయాలి. ఇంతకుముందు టీఆర్ఎస్ తో గెలిచిండు కాబట్టి ఆయన ఏమీ పనులు చేయలేదు, మధ్యలో विड्रा చేసుకొని ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. उसका नाम क्या है? हाजिरा। अभी इलेक्शन हो रहा है ना, किसको वोट डालते हैं? अब कौन आए तो अच्छा रहता? प्रकाश गौड़ आए तो अच्छा रहता। कौन सा पार्टी? टीआरएस पार्टी। टीआरएस पार्टी जी आए तो अच्छा रहता जी। हाँ थैंक यू। ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కోటేస్తావు? నేను జనరల్ గౌడ్ చేస్తాను. పార్టీ ఏ పార్టీ? ఇదే టీఆర్ఎస్కి. ఎందుకని? మాకు మంచి పనులు చేసినాము. మంచిది. అరే ఇప్పుడు ఎలక్షన్లో జిహెచ్ఎంసీలో ఎవరు కోటేస్తావు? మన ప్రేమదర్శన కోటేస్తాను, ఎందుకంటే చాలా అభివృద్ధి జరిగింది. ఏ పార్టీ అయినా టీఆర్ఎస్. మంచిదన్న థ్యాంక్ యూ. ఎవరు కోటేస్తాం అనుకున్నాను? ఎందుకన్నా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు మా ప్రేమదాసన గారు వస్తేనే బాగుంటుందండి. ఏ పార్టీ అన్న? టీఆర్ఎస్ మేడం. ఇప్పటి వరకు మాకు ఈ బస్తీలో అన్ని రోడ్లు కరెంటే కానీ కరెంట్ లేకుండా మేడం, ఇది అడవిలాగా ఉంటుండే ఇంతకు ముందుకు.
ఈ అడవిలాకున్న దాన్ని ఆయన ఎంత మంచిగా తీర్చిదిద్దాడో ఒక విలేజ్ లాగా అయ్యింది. ఇప్పుడు మా అందరికీ ఆయననే మేడం. ఇక్కడ మేము అంతా వన్ సైడే ఉంటాము. ఓకే మేడం. కారు గుర్తు ఎందుకక్క? రెంటర్లు టీఆర్ఎస్ పార్టీకి పార్టీ తరఫున అయితే కాదు, వ్యక్తిగతంగా. అదే ఏ పార్టీ? అది 10th ఏ పార్టీ? టీఆర్ఎస్. మీ పేరు? నా పేరు రమాదేవి. అక్క మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరికి ఓటేస్తారు? ఎవరికి వేస్తాం? బీజేపీ వేయాలనుకుంటున్నాం. ఎందుకనక్క? మాకు ఏం పనులు చేయలేదు. మాకు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలే. ఏం చేయలేదు. మొత్తానికి ఎవరికి వేస్తావు? మొత్తానికి అయితే సోకల్ శ్రీనివాస్ రెడ్డి. మరి ఇప్పుడు లత గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? డెవలప్ అవుతుంది? కాంగ్రెస్ ఇంతవరకు అయితే ఏం పనులు జరగలేదు. మంచిదక్క. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకని ఒక రీజన్ చెప్తారా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి రావాలి. మంచిదన్న, థ్యాంక్ యూ. సురేష్ అన్న, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మీరు ఒపీనియన్ ఏంటి? నాకు చెప్పాలంటే బీజేపీ రావాలని ఉంది. ఎందుకని? మేయర్ సీటు మీద అంటే మార్పు కోసం ఎట్లా అంటే ఈ వరద బాధితులకు సరిగా సహాయం అందనందుకు కానీ కేసీఆర్ కుటుంబ పాలన జరుగుతుంది కాబట్టి చేంజ్ కావాలనుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదేంటి ఎలా చెప్పగలుగుతాం? అంటే ఏ పార్టీ వస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంతా టీఆర్ఎస్కే ఉంది కదండి. अभी इलेक्शन में कौन सा पार्टी आएगा अच्छा रहता? कौन सा पार्टी होता तो अपने लिए तो बीजेपी आए तो बहुत अच्छा है बोल के हम तो सोच रहे हैं. क्यों? क्योंकि अपना बीजेपी हिंदुस्तान के लिए बीजेपी है बोल के बीजेपी को डालना होता है. फिर बीजेपी आना अच्छा बोल के बीजेपी है टीआरएस का कौन आए तो अच्छा रहता? बीजेपी आया तो अच्छा है. मेरा तो पहले से पार्टी बीजेपी है. बीजेपी इसका బీజేపీ బీజేపీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేస్తున్నారా? మాకైతే వచ్చినప్పటి నుంచి అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళ వల్ల వస్తుందని నమ్మకంతో చేయాలి. సరిత అక్క, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ జరుగుతుంది? ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకని? అంటే మోడీ దాన్ని బాగుంది కదా, అట్లా దాని ద్వారా ఇట్లా బీజేపీ వస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకనమ్మా? ఎందుకంటే మేము ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. టీడీపీ కార్పొరేటర్ గారు కూడా మొత్తం గెలిపించుకున్నాం. వాళ్ళ తమ్మని ఏం పట్టించుకోలేదు. అయితే చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ సమ్మె ఏరియా. అయితే తినడానికి కూడా తిండి ఉండదు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఒక్క నిమిషం అమ్మ, బ్యాంక్ వాళ్ళు వచ్చి గిన్నెలన్నీ బయట పడేసారు. అయినా ఎమ్మెల్యే స్పందించలేదు. మేమందరం వేసినాం. పెడితే బ్యాంక్ వాళ్ళు మీకు అప్పించిందమ్మా, మీరు కట్టాల్సిందే అన్నాడు. ఇంకా 3 సార్లు గెలిపించినాం. మరి ఇప్పుడు మొత్తానికి అయితే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు. అయితే తర్వాత ఈయనని టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గెలిపించుకున్నాం. తోకల శ్రీనివాస్ రెడ్డి గెలిపించినప్పుడు మాకు ఒక మాట ఇచ్చిండు, అమ్మ మీరు ఎవరు ఏడవకండి, కిరోసిన్ పోసుకోకండి, నేను గెలవంగానే ఫస్ట్ పని నేను జీవిస్తున్నా అని పార్టీ పక్కన పెడితే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళీ మా పనులు మేము చేయించుకుందాం మేము అనుకుంటున్నాం. అక్క, మీ పేరు? నా పేరు ఉమా. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు ఈయన వచ్చి నేనే చేయలే. ఇంతకుముందు సీనాన్న ఉంటే అప్పుడు చేయలేదు. ఇప్పుడు సీనాన్న వచ్చినా మాకు రోడ్డు కనీసం రోడ్డు బాగలేదు. మాకు అక్కడ రోడ్డు బాగలేదు. రూమ్లు ఊరల్లో కూడా మాకు చాలా ఇబ్బంది అయింది. సీనాన్నని అడగకపోయాం కదా ఒక మాట. సీనాన్నని అడుగుతున్నాం. ఇంతకుముందు ఆయనను కూడా అడిగిన ఆయన కూడా చేయలేదు. 5 సంవత్సరాలు చేయం కూడా చేయలేదు. అది అట్లనే రోడ్డు గబ్బు వాసన వస్తుంది. నాకు తెలుసా, మా ఆంటీ ఉంటుంది మా కాలేజ్ సైడ్, ఆంటీ కడగ. అది ఏ ప్రభుత్వం? ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాలేదు, ఫస్ట్ ఇంతకుముందు ఉన్నప్పుడు ఇలా రోడ్ అంతే. సీనాన్న మరి ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? ఈ సీనాన్న వచ్చినా ఈ రోడ్ చేయాలి, ఈయన వచ్చినా ఈ రోడ్ చేయాలి. మాకు అదే ఏ ప్రభుత్వం అంటున్నాం? చెప్తున్నా, ఇద్దరు ఎవరు వచ్చినా మాకు ఇది కావాలి. अभी जिहएचएमसी इलेक्शन में कौन सा पार्टी आए तो अच्छा रहेगा? टीआरएस पार्टी बहुत अच्छा काम कर रही है. टीआरएस पार्टी बहुत अच्छा है. प्रकाश गौड़ साहब है ना, बहुत अच्छा. थैंक यू. तो अभी जिहएचएमसी इलेक्शन में कौन आए तो अच्छा रहता है? किसको वोट डालते? बीजेपी आया था अच्छा. कई कुछ अच्छा करे ना, कोरोना में कुछ भी नहीं देखे, बीजेपी वाले देखे. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరికి కొట్టేస్తావునా? ఎందుకని? శిశువుడు ఆలోచించారు, మొత్తం డేమేజ్ కానీ కూడా ఆలోచించారు.
జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో ఎవరు వస్తే బాగుంటుంది, మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మా దగ్గర అయితే టీఆర్ఎస్ ఉంది. మా బ్రదర్స్ అన్న మంచి పండు రోడ్లు ఎక్కించింది ఆయన, నల్ల కలెక్షన్ ఇచ్చింది ఆయన, కాబట్టి మాకు బ్రదర్స్ కారు గుర్తు మేడం టీఆర్ఎస్. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? బీజేపీనే వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే పని మంచి చేస్తారు. ఇవి వేరే పార్టీ వాళ్ళు పైసలు తింటున్నారు, ఏం చేస్తలేరు, రోడ్ల పని చేస్తలేరు. అయితే ఇప్పుడు ఎవరు రావాలంటారు? మొత్తానికి బీజేపీ రావాలి అన్న. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ సపోర్ట్. ఎందుకని? ముందు నుంచి అందులోనే ఉన్నాం. కోటేశ్వరం పువ్వుకి బీజేపీ. ఎందుకు టీఆర్ఎస్ మంచిగా చేస్తలేదా? బీజేపీ చేస్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే డెవలప్మెంట్ అయితే, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందంటే టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది. మరి ఎవరు కోటేద్దాం అనుకుంటాను? రెండిట్లా ఏదైనా ఒకటి. అంటే ఇప్పుడు చేసిన మంచి పనులు ఎవరు కావాలనుకుంటున్నాం? ఇంతకుముందు ప్రకాష్ గౌడ్ ఉండే, దాని నుంచి కొద్ది అయింది. ఏ పార్టీ? ఇది టీడీపీ, టీఆర్ఎస్. నాకు ఎవరు వస్తే తెలియదు కానీ నా పేరు చంద్రకాంత్. అమ్మ, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? నేను చెప్తున్నా కదా, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెసా? నాకు అది అర్థం కాదు, నాకు తెలియదు. ఏ పార్టీ అక్క? మంచిది అక్క, థ్యాంక్ యూ. ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి? అంతనా మంచిగా ఉంది కాబట్టి. मेरा नाम सारा खान है। तो अभी जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी आया अच्छा रहता? टीआरएस है। మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు కోటేస్తావు? పార్టీ? టీఆర్ఎస్.